స్వామి దత్త దిగంబరావతారం వీలో సృష్టి వ్యవహారం జనార్దన్ కూడా పెట్టండి అప్పుడప్పుడు. ప్రోత్సహించాలిగా రాడు జాగ్రత్త. నిరంతర జ్ఞానం వ్యక్తివి
మీరందరూ ఏకాగ్రతగా అందులో వచ్చే ప్రతి పాయింట్ అత్యంత శ్రద్ధగా వినండి. అలాగే మన రవి గారు యూట్యూబ్ ద్వారా వాళ్ళు రోజు ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ యూట్యూబ్ ద్వారా చక్కటి లీలలు అంటే స్వామి భక్తుల యొక్క ఒపీనియన్ వారు స్వామిని దర్శించారు. తద్వారా స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని వారు వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా పొందారో చూస్తూ ఉంటే రోజు నేను చక్కగా చూస్తాను. ట్యూషన్ అయిన తర్వాత ఖాళీ సమయంలో చూస్తే వాళ్ళ నమ్మకాలు స్వామి వారి తపన వారి ఏకాగ్రత ఎంతటి గొప్పవారైనా సరే మేము చాలా చిన్నవారము. ఇది కేవలం నేను ఎలా జీవిస్తున్నానంటే భగవంతుని యొక్క దయ. అలా మనం ఇప్పుడు కూడా ఒక అంకిత భావంతో ఉండాలి. నాకేమి నేనే గొప్పవాడిని అని అనుకుంటే రేపు దినమున మనం ఏ రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటామో మనకు తెలియదు. ఇదంతా దైవేచ్ఛ. వెంకటేశ్వర గారు లాంటి పుణ్యాత్ములను పరమ నిష్ఠతో అత్యంత నిష్ఠాగరిష్టంగా నా స్వామి, నా దేవుడు, నా రక్షకుడు నీవే అని మన ఎదురు గ్రహాన్ని వదిలిపెట్టి ఆ స్వామి యొక్క దివ్య పాద పద్మముల మీద మన మనస్సును నిలిపి ఏకాగ్రతగా స్వామిని ప్రార్థించిన ఎడల మన ఇంట్లో ఉన్నటువంటి మన సంతానము, కుటుంబ సభ్యులు అందరూ చక్కటి ఒక ఆరోగ్యం. ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత విద్య, తర్వాత మనం 84 ఏళ్ల వయసులో ఆమె వెంకటేశ్వర వారికి పరమ అంకిత భక్తురాలు. ఆమెను చూసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి సేవలో ఏమైపోయారు. ఆ ఇల్లు 3 అంతస్తులుంటే ఎటు చూసినా స్వామి ఉండదు. స్వామి నామమే, అది దైవం. 84 ఏళ్ల వయసులో కూడా అంటున్నారు 3 అంతస్తులు అత్యంత చాలా ఫాస్ట్ గా 50 ఏళ్ల వయసులో కూడా అంత స్పీడ్ ఎక్కడానికి వెళ్ళాం. ఆ తల్లి స్వామి యొక్క దైవాన్ని చేరి అంత సంపూర్ణ ఆరోగ్యంగా వచ్చిన వారందరినీ అత్యంత నిష్ఠగా, ప్రేమతో, వాత్సల్యంగా, మమతాల రాగాలతో ప్రసాదాలు పెట్టడము స్వామి పేరు చెప్పి అది అందరికీ సాధ్యం కాదు. కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి. చేస్తే ఆ సాధన వల్ల తప్పకుండా వెంకటేశ్వర వారు లాంటి వారు ఈ గల్లముడికి రావడం, గల్లముడి గల్లముడి ఈ ప్రాంతాన్ని చూడ ఈ పుణ్యభూమి. ఇప్పుడు మీరు తక్కువగా కనపడుతున్నారు. ఇంకొక అర్ధగంటలో చూడండి పెద్ద క్యూలైన్ పైకి వస్తారు. కానీ మీరు తెలిసిన వాళ్ళకు మీరు కొంచెం చెప్పాలి, అయ్యా అమ్మా మీరు వచ్చిన వాళ్ళు పైకి వచ్చి ఒక్కసారి ఆ లోకంలో జనరక్షకుడైన మా శ్రీ స్వామివారిని దర్శించి ఆ తర్వాత అన్న ప్రసాదం తీసుకుంటే ఆ ప్రసాదానికి ఆ ప్రసాదము మన శరీరంలో, మన అన్న వాక్యులు ఒక యోగ్యమైన ఒక దివ్య ఔషధముగా మారుతుంది. అది కనీసం అక్కడికి వచ్చిన వారు ఆ అగ్నిగుండము చుట్టూ ప్రదర్శన చేసి, స్వామి వారి చుట్టూ కనీసం ఒక 2 ప్రదర్శనలు చేసి, స్వామి చుట్టూ కనీసం ఒక 3 ప్రదర్శనలు చేసి, కనీసం చాలా మంది వస్తారు. మన హైందవ స్త్రీలు, ఐదులు ఆ క్యూలో నిలబడి ఆ కుర్చీల దగ్గర కూడా 20 మంది సుఖాసీలు అవుతారు. ఎప్పుడు ప్రసాదం పెడితే కుర్చీని వెళ్ళిపోదాం, పైకి రాదు. నాకే ఆశ్చర్యం, అరే స్వామి పైకి ఉన్నారు. ఆ దివ్య దేవత ఉంది. త్రికాలంలో పిలిస్తే తనకి బంగారం, ఒక పరిమళ ఉంది, కరుణామయుడు, కారుణ్యం ఉంది.
జీవితాన్ని శాసించగలిగినటువంటి ఒక దేవదేవుడు పైన గురువున్నాడు. ఒక్కసారి అడుగుదాము, దర్శిద్దాము అని మన మనస్సులో రావాలి. మనం చెప్పామనుకోండి, వాళ్ళు అన్నిదా కూడా భావించవచ్చు. అది మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా వాళ్ళు నా దేవదేవుడు ఒక తాతయ్య లాగా, ఒక రక్షకుడు లాగా ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ ప్రపంచంలో ఎంతో మంది అవధూతులు ఉన్నారు. ఆ అవధూతులలోనే అగ్రగణ్యుడు మన స్వామి. ఏనాడు స్వామి జీవించిన నాడు, అయ్యా నేను గొప్పవాడిని, నేను దైవాంశ సంపూర్తిగా చెప్పను, కురిసిన వారికి కొద్ది పొందారు ఆ దేవుడు. సో అది మన స్వామి గారు. ఇప్పుడు మన గురువు గారు మాట్లాడవలసిందిగా కోరుతూ, థ్యాంక్ యూ. మీ అందరి శుభాశిషు మిత్రులు రవిగారికి, ఇలాగే వెంకటేశ్వర గారిని, ప్రజలందరికీ వారు యూట్యూబ్ ద్వారా సమస్త ప్రజానీకానికి, ప్రపంచంలో ఉన్న తెలుగు అందరూ కూడా ఒక గొప్ప దేవుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా గొల్లమూడిని స్థావరంగా చేసుకుని ఆ గొల్లమూడి కింద చెప్తున్నారు వాసిరెడ్డి దయాన్ని వెళ్ళాను. స్వామివారికి ఒక సమస్య మీద వివరించారు. ఆ సమస్యకు అతిశయమే పరిష్కారం దొరికిందని. అది వెంకటేశ్వర గారు. అందుకే ఆయన ఒక గొప్ప మానవాడికి ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక గొప్ప బ్రహ్మణమూర్తి. సో మీ అందరికీ శుభాశిషులు, ధన్యవాదములు. దేవస్థానం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. ఈ యొక్క వ్రతంలో పాల్గొనే భక్తులు కమిటీ వారికి సంబంధించి గోత్రనామాలు రాయించుకోవాల్సిందిగా కోరుతూ, ఆ రోజున దేవస్థానం వారు సామాగ్రి మొత్తం కూడా దేవస్థానం వాళ్ళని సమకూరుస్తారు కనుక మనం కేవలం పంచదాంగా ఉదరి అలాగే కలశం మాత్రమే మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగతా సామాగ్రి కూడా దేవస్థానం వాళ్ళు ఇస్తారు. అలాగే అన్నదాన కార్యక్రమంలో కనుక భక్తులు గమనించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. వచ్చారు వారు రెడ్డి సుధారావు గారు, వాళ్ళ చెల్లెమ్మ వచ్చింది అమ్మారని, వారిని మా గురువు గారు శేషవస్త్రంతో సత్కరించవలసిందిగా కోరుతూ, చాలా సంతోషం. సుధారావు గారు ధన్యవాదములు మీకు. అతి శీఘ్రమే భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి దివ్యాంగ్రహం ప్రాప్తిస్తూ, అలాగే ఇంకొకరు రాలేదు, వారు శ్రీ దేవలపల్లి విజయ రామప్రసాద్ జ్యోతిర్మయ్య గారు. వారు అబ్బాయి వారి వివాహ సందర్భంగా, ఈ ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామి సన్నిధిలో భోజనం పెడుతున్నారు. అంతేకాదు ఇంకా వాళ్ళకి తెలిసిన గుడుల్లో కూడా ఇవాళ అన్నప్రసాదం వితరణ ఉంది. చూసారు, మనం ఇంట్లో కలిసి ఆడపాడుగా రకరకాల ఎన్నీలు పెట్టి తిని ఇతరులుగా కొంతమంది ఎంతో వృధా చేస్తారు. అదే 4-5 గుళ్ళల్లో ఆ ప్రాంత ప్రజలందరికీ ప్రసాదం పెడితే ఎంతో పుణ్యం. వాళ్ళు అదే చేస్తున్నారు ఇవాళ. నిజంగా అది నా దృష్టి. కొంతమంది కొన్ని పక్షులకు వెళ్తూ ఉంటాం, కానీ ఇవాళ మనకున్న ఆహారం అలవాటు కానీ కొద్దిగా తింటానే పొట్ట మిగిలిపోతుంది. మనం భయం ఎక్కడ షుగరు ఎన్ని రకరకాలు అతి సామాన్యుల దగ్గర నుంచి చక్రవర్తుల దాకా ఇవాళ ఆహారంలో మార్పులు వచ్చాయి. ఆ ఫంక్షన్కి వెళ్తే కొంతమంది పోటీ పడి అలా పెట్టినంత మాత్రాన దేవుడు అనుగ్రహించడు. పోటీ పడి రకరకాల స్వీట్లు, రకరకాల ప్రసాదాలు, ఎన్ని రకాలు పెడతారు. చివరికి అవన్నీ ఒక ముక్క తింటారు, అయ్యో వద్దు వద్దు అని పొట్ట ఘోషిస్తుంది. అదే నైట్ టైం తింటే ఇంకా రాత్రంతో జాగారమే అదక్క. సాధువులకి, నిరుపేదలకి అన్నదానం చేయండి.
అది మన స్వామి సన్నిధిలో చేస్తే ఎంతో పుణ్యము. అదే వెంకటేశ్వర వారు అంటారు, అయ్యా నా పేరుతో 10 మందికి బట్టి అన్నం పెడితే వాళ్ళ బంధువులన్నీ నేను చూడాలి కదయ్యా. బంధువులంటే ఏంటమ్మా? చక్కటి సంతానం, వాడు యోగ్యులయ్యే విధానం. అలాగే ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలకు ఒక దివ్యమైన ఎడ్యుకేషన్, చదువు, అలాగే ఉద్యోగ భద్రత, ఆహార భద్రత, ఎన్ని రకాలుగా వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చును. మరి మీ అందరూ కూడా గమనించండి. వెంకటేశ్వర వారి దగ్గర ప్రసాదం పెట్టిన వారు మళ్ళా ఇంటికి ఒకసారి ఆలోచిస్తే మీకు జరిగే శుభాలు అంతా ఇంత. మీ అందరికీ పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఆ యొక్క పక్షాల్లో పార్టిసిపేట్ చేయకపోయినా మామూలుగా భక్తులుగా రండి, వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళండి. మీ అందరికీ శుభాశిష్యులు. మరి స్త్రీమూర్తులందరూ ఇటువైపు రండి, జెంట్స్ అందరూ అటువైపు. ఇప్పుడు అంతరంగ వైభవంగా దేవదేవుని యొక్క దశహారములు విధులవుతున్నాయి. కనులారా వీక్షించండి. తద్వారా ప్రతి
సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ భగవాన్ సమర్థ సద్గురు వెంకట స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు తీర్థ ప్రసాద స్వీకరించి ప్రసాద స్వీకరించి ముక్కోటి ఏకాదశి పవిత్రాన్ని ప్రస్తుతించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు జరుగుతున్నాయి కావున ఈ యొక్క వ్రతంలో పాల్గొన్నప్పుడు దేవస్థానం యొక్క కమిటీ వారి కానీ లేక దేవస్థానం యొక్క అర్చక స్వామి గారు కానీ సంప్రదించి తగిన రసీదు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ యొక్క కార్యక్రమంలో దేవస్థానం వారు వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారు సమకూరుస్తారు కనుక భక్తులు గమనించి వారి వారి గోత్రనామాన్ని నమోదు చేసుకోవలసిందిగా కోరుచున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. చట్నీ అంటే బాగా తినండి సార్.
ఎట్లా